అపోస్తులు మహాసభ ఎదుట తీసుకురాబడ్డారు. దాని గురించి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 17 నుంచి 42 దాకా. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకీయుల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇజ్రాయేలుల పెద్దలను అందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకు ఒకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై ఎటు తోచుకుయుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలుపగా అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారం చేయకయే వారిని తీసుకొని వచ్చును. వారిని తీసుకొని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తులను, మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలను గదా. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలునకు మారు మనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన్ను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. వారు ఈ మాట విని అత్యాగ్రహం తెంచుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలు అను ఒక పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇజ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు ధూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 300 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గల్లీయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజల్లో తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుదురు సుమి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడిన వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుండిరి. మరి ఆ టైంలో అసలు యేసుక్రీస్తు గురించి ప్రకటించకూడదు, చెప్పకూడదు అని వాళ్ళ మీద అంత దారుణంగా కొట్టి మరి దెబ్బలు తిని జైల్లో బంధించి అయినా సరే మరి జైలు నుంచి బయటకు వచ్చి అలాగే కొట్టిన పట్టించుకోకుండా 41వ వచనంలో ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి మళ్ళీ ఊరుకోలేదనమాట. 42లో ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుండిరి. మీరు చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళని అంతగా అన్నా సరే ప్రకటిస్తూ మరి యేసుక్రీస్తు గురించి వారు ఏం చేసినా ఆ నామం గురించి పడడానికైనా సిద్ధపడి ఉన్నామని, అలాగే వాళ్ళు వద్దంటే కూడా మీకు కాదు మేము దేవుడికే లోబడి ఉండాలి కదా, మేము చూసిన దాన్ని మేము సాక్షులమే ఉన్నదాన్ని మేము చెప్పకుండా ఎలా ఉంటామని అన్నారనమాట. అంత మహాసభలో తీర్పు పెట్టినా కూడా అలాంటి భక్తి వాళ్ళకు ఉంది. ఆ భక్తిలో మరి మనం కొంచెమైనా నేర్చుకుని మనం కూడా భక్తిగా ఉండాలని మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు.